నమస్తే. పేరులో ఏముంది అని అంటాం. లేదు, ఏదో ఒక పేరులే, ఏదో పేరు అని అంటాం. పేరులో చాలా ఉంటుంది. పేరు వెనకాల కథ చాలా పెద్దగా ఉంటుంది. పేరు అన్నిటినీ రిఫ్లెక్ట్ చేస్తుంది. అది ఆ ఊరు పేరైనా, దేశం పేరైనా, వ్యక్తి పేరైనా. ఈరోజు ప్రతి విషయంలో చైనా 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 అని చైనాను ఆదర్శంగా చూపే మేధావులు ఈ పేర్ల విషయంలో కూడా చైనాను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే విదేశీ దురాక్రమణదారుల చేతిలో బానిసలుగా ఉన్నాము, అటు అరబ్ నుంచి వచ్చిన ముస్లిం దురాక్రమణదారులు కానీ, లేదా పశ్చిమ దేశాల నుంచి వచ్చిన బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ వాళ్ళే కానీ, మనలాగానే చైనా కూడా జపాన్ బానిసగా ఉండింది. చైనా కూడా స్వాతంత్రం వచ్చింది మనలాగే. కానీ చైనా తన భావి పౌరులకు తన బానిసత్వాన్ని ఎక్కడ కూడా పుస్తకాల్లో చెప్పడం లేదు. కేవలం విరోచిత వీరగాథలు వాటిని మాత్రమే పాఠ్యపుస్తకాల్లో రచించడం జరిగింది. అంతేగాని మనల్ని పాలించిన విదేశీ పాలకుల వంశావళి మొత్తం బట్టి పట్టించే విధానం చైనా చేయలేదు. ఈరోజు చైనాలో ఒక్క నగరం పేరు కానీ, గ్రామం పేరు కానీ విదేశీ పేర్లు లేవు. జపాన్ పాలనలో ఉన్నప్పుడు ఎన్నో పట్టణాలు, గ్రామాలు, నగరాల పేర్లను జపాన్ పెట్టింది. కానీ వాటన్నింటినీ కూడా చైనా తొలగించింది. నేటివ్ చైనా పదాలను ఉపయోగించి పేర్లన్నింటినీ మార్చింది. మరి అన్ని విషయాల్లో చైనాను ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడే మేధావులు, మరి మనం ఎందుకు ఈరోజు విదేశీ పాలకులైనటువంటి అక్బర్ రోడ్డు, బాబర్ రోడ్డు, ఔరంగజేబ్ రోడ్డు, హుమాయూన్ రోడ్డు అని రోడ్ల పేర్లు పెట్టుకుంటున్నాం? కరీంనగర్, నిజామాబాద్, ఎవరి కరీం, ఎవరి నిజాం, మహబూబ్ నగర్, ఎవరి మహబూబ్, ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళకి మనకి ఏంది సంబంధం, వాళ్ళు మన పూర్వీకులకు ఏం చేశారు? కాబట్టి అన్నింటిలో చైనాను ఆదర్శంగా తీసుకునే మేధావులు పేర్ల విషయంలో కూడా చైనాను ఆదర్శంగా తీసుకొని మన స్వదేశీ పేర్లు, ఇంకొక కుటుంబం ఉంటుంది దేశంలో, గాంధీ కుటుంబం. పంజాబ్ నుంచి తెలంగాణ దాకా కాలువలకు పంజాబ్లో ప్రియదర్శిని పేరే ఇందిరాగాంధీ పేరే, ఇక్కడ తెలంగాణలో కాలువ పేరు ప్రియదర్శిని పేరే. దేశంలో ఉన్న కాలువలన్నీ ఆమె పేరే. ఎందుకు? హైదరాబాద్లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాజీవ్ గాంధీ పేరు ఎందుకు? ఇక్కడ స్థానికుల పేర్లు పెట్టండి, స్థానిక యోధుల పేర్లు పెట్టండి. ఒక కుటుంబం పేర్లే దేశమంతా. రాజీవ్ గాంధీ పేరు మీద 50 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయట. ఎందుకు? ఎంతోమంది, నేను ఒక ఆర్మీ జవాన్ని, నాతో పాటు అమరులైన నా కొలీగ్స్ ఉన్నారు. నాకు అనిపిస్తుంది వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారు? మంచి యోధులైన పెద్ద పెద్ద గ్యాలంటరీ అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గ్యాలంటరీ అవార్డులు తీసుకున్న యోధుల పేర్లు ఎందుకు పెట్టారు ప్రాజెక్టులకు, ఎయిర్పోర్ట్లకు? కేవలం ఒకటే కుటుంబం యొక్క పేర్లు ఉండాలి దేశంలో, అంతే. త్యాగం అంటే ఒక కుటుంబానిదే. కాబట్టి పేర్లో ఏముంది అనుకోకుండా భావితరాలకు ప్రేరణ ఉంటుంది. కాబట్టి ఈ పేర్ల విషయంలో ప్రభుత్వాలు మారాలని, మనలో కూడా ఆలోచన రావాలని కోరుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.